హాయ్ అండి. గుడ్ మార్నింగ్. టుడే నేను మా పాప కోసము సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇది చాలా క్విక్‌గా, చాలా టేస్టీగా ఎలా చేయవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ కడాయి దగ్గర ఆయిల్ గానీ, నెయ్యి గానీ యేసుకొని మనం ఫస్ట్ సేమియా ఉప్మాని వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వేగిన తర్వాత మనం వాటర్ పోసి 2-3 మినిట్స్ బాయిల్ చేయాలి. సో, అలా బాయిల్ చేసిన తర్వాత మనకి మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగున అంటిపోకుండా అండ్ ఎక్కువ కుక్ అయినా మనకి ముద్దలాగా వచ్చేస్తది. సో, లైట్‌గా కుక్ అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో వేపుకుంటూ అండ్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత కుక్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వేపుకోవడానికి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో, నేను ఇలా సైడ్న పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ చాలా తక్కువగా తీసుకున్నాను. ఎందుకంటే మా పాపకి స్పైస్ ఎక్కువైపోద్దని. నేను ఇక్కడ కరివేపాకు ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లేవర్ కోసము మంచి ఫ్లేవర్ వస్తది. సో, ఇలాగా నేను ఇక్కడ లెమన్ కూడా యూజ్ చేస్తున్నాను. లెమన్ ఎందుకంటే మనకు కొద్దిగా వగరుగా ఉండకుండా మంచి ఫ్లేవరు అండ్ మంచి టేస్ట్ వస్తది లెమన్ ఏస్తే. సో, ఇలాగ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం సైడ్న కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు సో, ఇవన్నీ వేపుకోవాలన్నమాట. సో, ఇవి ఇక్కడ గ్రౌండ్ నట్స్ కూడా తీసుకోవచ్చు నచ్చిన వాళ్ళు. నేనైతే మా పాపకి తినదు అని చెప్పి నేను స్కిప్ చేశాను. సో, ఈ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంటే యాడ్ చేసుకోవాలనుకుంటే. సో, నేనైతే ఇవన్నీ స్కిప్ చేశాను. నేను జస్ట్ కలర్ కోసము కొద్దిగా టర్మరిక్ పౌడర్ కూడా తీసుకున్నాను. అంటే పసుపు వేసుకున్నాను. ఇలా వేగిన తర్వాత సరిపడినంత సాల్ట్ అండ్ అలా వేసేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా లెమను సీడ్స్ తీసేసి లెమన్ కూడా నేను పిండేసుకున్నాను. సో, ఇలా పిండిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనం సైడ్న పెట్టినటువంటి సేమియా ఉప్మాని ఈ రీతిగా మనము మొత్తము కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ రీతిగా కలిపేసుకోవాలి. సో, టోటల్గా కలుపుకున్న తర్వాత ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో, ఇలాగ నేను కలుపుకున్న తర్వాత సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఓన్లీ 5-10 మినిట్స్‌లో చాలా క్విక్‌గా రెడీ చేసేయొచ్చనమాట. ఇది ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది మనకి. సో, ఇదండి సేమియా ఉప్మా రెడీ అనమాట.